హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు ముల్లంగితో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. అంతకంటే ముందుగా మీరాస్ కిచెన్ తెలుగు వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ సీజన్లో ముల్లంగి చాలా బాగా దొరుకుతుందండి. ముల్లంగి కూడా చాలా బాగుంటుంది. ముల్లంగి ఆకుతో పాటు వండుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. చాలామంది తినరు, కానీ ముల్లంగి చాలా మంచి వెజిటేబుల్ అండి. చాలా బాగుంటుంది. ఈ రకంగా కూర వండుకొని చూడండి. ఎప్పుడు కూడా ముల్లంగిని దూరం పెట్టరు మీరు. చాలా బాగా వస్తుంది. ముల్లంగి లివర్ని హెల్తీగా ఉంచుతుందండి. స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఇది తింటే. దీనిలో పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయండి. చాలా మేలు చేస్తాయి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. ఇలా సాల్ట్ వేసుకుని ఒకసారి మగ్గించుకుని తర్వాత దీనిలోకి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. తర్వాత దీనిలోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ప్రతి కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అలవాటు చేసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా చాలా మంచిది. ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఉంచుకున్నానండి. ఆకుతో పాటు నేను వేసేస్తున్నాను. ఆకుతో వేస్తేనే కూర అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆకుతో పాటు వేయించుకుంటే చాలా బాగుంటుందండి. మగ్గించుకోవాలి బాగా. సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఈ కూర అనేది. మీరు ఎంతసేపు ఉడికించినా కొద్దిగా ముల్లంగి ముక్క అనేది కొంచెం గట్టిగానే ఉంటుందండి. అది అయితే ఒక 10 నిమిషాలు మాత్రం దాన్ని సిమ్లో పెట్టేసి అలా వదిలేయాలి. మరీ బంగాళదుంపలాగా మెత్తగా అయితే అవ్వదండి ముల్లంగికి. ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. ఇలా కారం కూడా వేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఈ కూరలో వేయడానికి పౌడర్ చూద్దామండి ఎలా చేసుకోవాలో. స్టవ్ మీద కళాయి పెట్టుకుని దీనిలో 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఒక్క పౌడర్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ముల్లంగిలో వచ్చే ఘాటు వాసన వస్తుంది కదండి, అది రాదు. ఇప్పుడు మూత తీసి చూసి ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు కూరని సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. కూర బాగా ఉడికిందండి. ఇప్పుడు దీనిలోకి మనం చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని, నువ్వుల పౌడర్ని ఇందులో వేసేసి మరొక 2 నిమిషాలు కూరని సిమ్లోనే వదిలేయాలండి. అప్పుడు కూర రెడీ అయిపోతుంది మనకి. రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుందండి. చూడండి, కూర బాగా మగ్గింది కదా. ఇప్పుడు లాస్ట్లో ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే ముల్లంగి కర్రీ రెడీ అండి.